హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు అందరినీ అర్థం చేసుకునే మనసు అయితే ఇచ్చాడు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళని ఎవరిని ఇవ్వాల. ఎందుకనేమో కొంతమంది తలరాతలు అంతే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే అందరిని అర్థం చేసుకున్నా. ఒకప్పుడు నేను చదువు మానుకొని మా మేనల్లుడిని ఎత్తుకొని తిరిగేదాన్ని. ఇంకొక మేనగోళ్ళ పుట్టింది, ఆ అమ్మాయిని ఎత్తుకొని తిరిగేదాన్ని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మా అమ్మ చెల్లెలు నన్ను తీసుకొని వెళ్ళింది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవటానికి. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని తిరిగా. అక్కడ మళ్ళీ స్కూల్లో చేరా. అక్కడ 5వ తరగతి చేరా స్కూల్లో. అట్ట ఎత్తుకుంటానే అట్ట చదువుకుంటుండేదాన్ని. అయినా ఇంకా చదువు అబ్బనీయలేదు. అట్లా నేను అర్థం చేసుకొని పిల్లల్ని ఎత్తుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. మళ్ళీ మా అమ్మ కాడకు వచ్చా. మా అమ్మ కాడకు వచ్చినాక మా అమ్మ ఇంట్లో పరిస్థితి అవన్నీ చెప్పింది. మా వదినోళ్ళు బాలింతలో. ఇంకా నేను వెళ్ళా పొలం, మా అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా పొలం పనికి వెళ్ళా. పొలం పనికి వెళ్తా పెళ్లి చేసుకున్నాం. ఇక పెళ్లి చేసింది మా అమ్మ. మళ్ళీ పొలం పనులకి వెళ్తా ఉన్నాము. మ్యారేజ్ చేసింది. మ్యారేజ్ చేసినాక ఇంకా ఏదైనా ఇక శ్రీమంతాలని ఆ సుఖ సంతోషాలకి ఇంకా పేద పరిస్థితి అంతా జీవితంతలకు అర్థం చేసుకొని వద్దులే అమ్మా అనేటట్టు నానొత్తూనే నేనే చెప్పేసేదాన్ని. అట్లాంటివి కూడా ఇంకా నోసుకోనివ్వకుండా చేసింది. చేయలే. ఇంకా మా అమ్మ అయితే పురుడు పోసింది. ఆ పురుడప్పుడు పురుడు చేసింది. మళ్ళీ భోజనాలు పెట్టింది అందరికీ. ఇక అంతే. ఇక 2వ కానుపుకి మళ్ళీ అర్థం చేసుకున్నా. మళ్ళీ మా అక్కాయి వచ్చిందని నేను మా అత్తగారింటికాడే ఉండిపోయా. మళ్ళీ 3వ కానుపుకి కూడా అంతే, మా అత్తగారింటికాడే ఉండిపోయా. ఇట్లా అందరం అర్థం చేసుకునే స్వభావాన్ని అయితే నాకు ఇచ్చాడు. కానీ దేవుడు నిజంగా నన్ను అర్థం చేసుకునే స్వభావం మటుకు ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే నేనేదన్నా ఆపతొచ్చి అడిగితే మనకు మట్టుకి అర్థం చేసుకోరు ఎవరైనా, కనీసం బంధువులైనా ఎవరైనా. కానీ ఎందుకు చదువుతున్నానంటే ఇప్పుడు ఏమీ లేదు, దుఃఖం ఏం రావట్లేదు. కానీ నాకు అనిపిస్తుంది అంతేగాని అంత కష్టాలేం లేవు. దేవుడు ఇప్పుడు నన్ను క్షేమాభివృద్ధిలోకి నన్ను పెట్టాడు. చాలా ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. కానీ చెబుతున్నా ఒక్కొక్కళ్ళ స్వభావాలను బట్టి చెప్తున్నా. అలాగని ఇరుగు పొరుగు వారికి కూడా ఏమన్నా నేను వాళ్ళకి గ్యాస్ లేనప్పుడు డబ్బులు ఇచ్చినా మనకు గ్యాస్ అయిపోయిందంటే కూడా వాళ్ళ కాళ్ళు లేవని చెబుతారు. మరి అది ఒక్కొక్కళ్ళ మనిషి రాతలు అయ్యో తెలీదు, నాకు రాత అది తెలీదు. నా నొసటన ఎవరికన్నా హెల్ప్ చెయ్యమ్మ కానీ నువ్వు చేయించుకోబాక అనేది రాసేవాడో దేవుడు తెలీదు. ఇక అట్టే ఉంది నా పని అయితే. నేను అట్టే ఆలోచిస్తున్నా. నేను చేస్తా ఎవరికైనా, ఇతరుల మట్టికి నాకు చేయరు. దేవుడు ఒకవేళ నా నొసటన అట్లా రాసాడేమో. మీకు కూడా ఎవరన్నా ఇట్లాగా తెలిసి ఉండా జరిగినా మీకు కూడా ఇదే సేమ్ పరిస్థితి మీకు కూడా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చూస్తా ఎంతమంది ఉన్నారో చూద్దామని. ఇంకేం లేదు, చిన్నదే. ఎవరికైనా సరే మా బంధు ప్రీతుల్లోకి నేను అప్పుగా డబ్బులు ఇచ్చినా అవి రిటర్న్ ఇంకెప్పుడుకో వస్తాయి. అవి కూడా కొంచెం కొంచెం వస్తాయి. మళ్ళీ మనం అడిగినప్పుడు ఇవ్వరు వాళ్ళు. ఏడయి లేవు అని అనేవాళ్ళు. అయినా లైట్ తీసుకుంటా. వాళ్ళని కూడా నేను అడగను. నేను అడిగేది ఎవరినంటే దేవుడిని అడుగుతా. నా అవసరతల అక్కర్లో ఎరిగిన దేవుడు ఆయనే కాబట్టి. అడిగినంతకంటే అధికముగా చేయవాడు ఆయన ఒక్కడే కాబట్టి. పాట కూడా రచయిత ఏసన్న గారు రాసేటట్టుకుంటా పాట. అడిగినంతకంటే అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అబ్రహాం గారు జాన్విశ్రీ గారు తెలియదు ఈ రాసిన వాళ్ళు. హోసన్న మినిస్ట్రీ నుంచే వచ్చింది ఈ సాంగు, గుర్తుంది నాకు. నీ సన్నిధిలో ధనాలు అనే పాట చాలా బాగుండిద్ది. ఆ పాట కూడా నేనైతే ఇక ఆ పాటే పాడుకుంటా అప్పుడప్పుడు, అధికముగా చేయవాడవు నువ్వేనని. అందుకంటే దేవుడు కూడా చెప్పాడు కదా, మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. అందుకని యెహోవాను ఆశ్రయిస్తా, ప్రతిదీ నాకు సఫలం అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే దేవుణ్ణి ఆనుకొని ఉండండి, మనకి ఏ బాధలు లేకుండా అన్నీ సఫలం అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నేను నిజం చెప్తున్నా, నేను నమ్మిన యేసయ్యని ఒట్టేసి చెప్తున్నా. మీరు కూడా యేసయ్యని మనస్ఫూర్తిగా అంగీకరించండి. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం అని పాట కూడా ఉంది. ఇది హృదయపూర్వకంగా అడిగితే ఏదైనా ఇస్తాడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా ధ్యానం. విదితము కాదే ఇలలో ఎవరికి, వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మంచి మనిషిగా బ్రతకాలని, మంచిని మనసుతో పెంచాలని, సిలువలో నీవే మరణించి మృత్యువునే నీవు ఎదిరించి వెలసిన దేవుడ నీవే. పాపుల రక్షణ నీకే, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఫ్రెండ్స్, ఇట్ట హృదయాన్ని ఆలయంగా చేసుకొని మనం మనస్ఫూర్తిగా అయితే ఒకటి ఈ పగటి ఉదయకాలమున మనం ప్రార్థన చేసుకుంటాం కదా, ఒకవేళ సాయంత్రం లోపు మనం ఏమేమైనా కానీ సరే నోటితోనో చూపుతోనో మనసుతోనో కంటితోనో చేస్తాం కదా, ఆ పాపాలు ఒప్పుకోవాలి. దినదినం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించే గుణం ఉంది. క్షమిస్తున్నాడు అని అంటే ఒక్క మీ పాపములు తొలగింపబడ్డాయి అన్న మనిషి అంటూ ఉంటే ఒక్క దేవుని బిడ్డ దైవజనుడు యేసుక్రీస్తు మాత్రమే. ఇది గ్రహించండి. ఇక మీదట మీ పాపములు తొలగింపబడ్డాయి అనే యేసయ్య ఉన్నాడంటే ఇంకంతే. ఇళ్ళలో ఏ దేవుడి వల్ల కూడా కాదు, నిజ దేవుడని నమ్మండి ఫ్రెండ్స్. నమ్మిన ప్రతివాడు రక్షింపబడతాడని వాగ్దానాలు ఉన్నాయి. ఇది నిజం. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.